అని సౌండ్ తగ్గించారు భయ్య, లోపల సౌండ్ తగ్గించారు. ఫస్ట్ హాఫ్ బాగా ల్యాగ్ ఉంది, ఓన్లీ ఇంటర్వెల్ వరకు అన్నారు. బోయపాటి సినిమా ఫస్ట్ ఎప్పుడు అట్లే చూపిస్తారు, ఫస్ట్ బాలకృష్ణ, సెకండ్ హాఫ్ రెండో బాగా అగౌరవం చూపిస్తారు. ప్రతి సినిమాలు ఉండేది, సింహాలో కూడా అలాగుంది, లెజెండ్ లో అలాగుంది, అక్కడ 1 లో అలాగుంది, అక్కడ 2 లో కూడా అలాగుంది మేడం. తమన్ గారి మ్యూజిక్ సంయుక్త మీనన్ గారు ఎలా ఉన్నారు? గ్లామర్ జాజికాయ సాంగ్ సినిమాకి చాలా చాలా హీరోయిన్ మాత్రం చాలా చాలా బాగుంది. సినిమా బోయపాటి గారు తెలుసు బాలకృష్ణ గారు ఎలాంటి విలన్ పెడితే బాగుంటది, ఎలాంటి హీరోయిన్ పెడితే బాగుంటది, బోయపాటి గారు అని తెలిసే తీస్తారు సినిమా ఏదైనా. ఇది డివోషనల్ సినిమా కదా, మధ్యలో జాజికాయ సాంగ్ వచ్చారు. జాజికాయ సాంగ్ వచ్చినప్పుడే జనాలకు ఊపొస్తారు సార్. ఒక ఐటమ్ సాంగ్ కాదు, ఒక ఈ సాంగ్ కాదు, రెండింటి కలిపి కొట్టింది తమన్ గారు. ఈ సాంగ్ మాత్రం చాలా బాగా తీసిండ్రు. ఆ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం మన జనాలకు ఉత్సాహం వస్తుంది. చాలా రోజుల తర్వాత ఐటమ్ సాంగ్ విన్నాము, ఆ ఐటమ్ సాంగ్ కాదు కానీ ఆ విధంగా ఈ సాంగ్ ఉంటది. చాలా బాగుంది సినిమా సాంగ్. నాకు అక్కడ 1 కానీ అక్కడ 2 బాగుంది మేడం. ఎందుకంటే ఈ సినిమా చూస్తే అఘోరి పాత్రలో బాలయ్య బాబు అఖండ 2లో సగమే చూసాం మేడం. 5-6 నిమిషాలు ఒక అరగంట చూస్తుంటాం మేము. ఈ సినిమాలో 2 గంటలు అఘోరి పాత్రలో బాలయ్యని చూస్తుంటే అబ్బా నిజంగా శివుడే దిగొచ్చాడు అనుకుంటున్నాం మనం. అసలు శివుతానం చేసింది అసలు బాలయ్య బాబు. ఏ డైలాగ్ కావాలన్నా డైలాగ్ కావాలి నీకు బాలయ్యకిస్తుంది, రాసి పెట్టుకో ఒక డైలాగ్ అయితే. నారాయణ స్వామి, కుమారస్వామి, సీతారామ స్వామి, వెంకట స్వామి అనేసి 5 కొడుకులు పుట్టి చచ్చిపోయిన తర్వాత ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మరీ మొక్క పెట్టాడు మా నాన్న. నా పేరు లక్ష్మీనరసింహ స్వామి అని. మీరు స్తంభంలో కట్టుబడిన 10 కొడుకులు వచ్చేసారి అరెస్ట్ చేస్తావాడిని. జూనియర్ ఎన్టీఆర్ అన్న. నాకు శివుడి కంటే ప్రభాస్ గారు చాలా బాగుంటారు. మనందరికీ తెలిసిందే. శివుడి పాత్ర చేయాలంటే హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి. ప్రభాస్ గారు అలాగే అందరికీ తెలిసింది కదా, ఇంకా మళ్ళీ ఎందుకు అడగాలన్నా. ప్రభాస్ గారు అలాగైనా ఒక ఇది ఆయన చేస్తారు. ఆయనకి ఏ పాత్ర ఇచ్చినా నప్పుతుంది ఆయనకి. అదన్నా ఒక జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక పాత్ర ఇవ్వాలి, ప్రభాస్ గారికి ఒక పాత్ర ఇవ్వాలి. వారికి నచ్చిన పాత్ర వాళ్ళకి తెలిసి ఏ పాత్ర పెడితే తీస్తే బాగుంటుంది డైరెక్ట్ గా తెలుసు కాబట్టి ఆ విధంగా తీసిండు. ఈ అఘోరి పాత్ర అఖండ 2 బాలకృష్ణ గారిని పెడితే బాగుంటుందని బోయపాటి గారు తెలిసే బాలకృష్ణ గారితో తీసిండు సినిమా. బోయపాటి గారు హ్యాండిల్ చేయవలసిన హీరో హీరో ఎవరన్నా ఒక బాలయ్య బాబే. ఆ రోజుల్లో బి గోపాల్ గారు చేశారు, ఈ రోజుల్లో బోయపాటి చేసి చూపిస్తున్నారు. ఇది ఇంకా ఇది రన్ అవుతుంటది. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. బాలబాబు చెప్పింది ఏం చెప్పింది, సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు స్టార్ట్ చేసింది అన్న. చాలా ఉన్నాయి ముందుకి, ఇంకెన్ని చూస్తామో చరిత్రలో. అమాయకుల ప్రాణాలను తీసావా కాదని ఈ నేలని తాగితే ఈ నేల అసలుది కాదురా, ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది. కాదని ఈ నేలను తాగితే జరిగేది తాండవం, అఖండ తాండవం. 10 వరకు ఉంది, అక్కడ 10 వరకు చేస్తాం. పార్ట్స్ తగ్గేదే లేదు. బోయపాటి గారు మీకు గుడి కడుతున్నా. ఈ రోజు నుండి బీరు వదులు, భగవద్గీత పట్టు. ఐదో ధర్మాన్ని చాలా చక్కగా చెప్పారు. ఇంతవరకు ఇంకా బాగా చెప్పిన సినిమా అంటే ఏమీ లేదు. వేరే సినిమాతో కంపేర్ చేయకండి. ఇది ఐదవ ధర్మం. ధర్మం మనల్ని మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. సూపర్ సినిమాలో ఎక్కడ తగ్గలేదు. ఈ బోయపాటి గారు మరి మీరు వేరే హీరో డేట్స్ తీసుకోకండి. బాలకృష్ణ గారు మీరు వేరే ఏ డైరెక్టర్ కి డేట్స్ ఇవ్వకండి. మీరే 10 పార్ట్ వరకు తీయాలి. 10 అఖండ 10 వచ్చే వరకు తీస్తూనే ఉండాలి మీరే. మొట్టమొదటి సినిమా సంక్రాంతి అందరికీ లేట్ గా వస్తుంది నెక్స్ట్ మంత్, కానీ ఇప్పుడే వచ్చేసింది పండుగ. సంక్రాంతి వరకు ఇదే దుమ్ము దులుపుతుంది. వేరే సినిమాలు ఎవరు రిలీజ్ చేసుకోకండి. మీరు చేసుకుంటే అఖండ ముందు మీ సినిమాలు ఆడవు. 100% ఆడే ఛాన్సే లేదు. థియేటర్ అయితే ఖాళీ లేవు. సినిమా అయిపోయింది చెప్తే కానీ లేగట్లేదు, ఇంకా ఉందేమని చూస్తున్నారు జనాలు. సూపర్ బోయపాటి.